హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 8th క్లాస్ గ్రామర్ చూస్తున్నామండి. సెమ్ 1 సెమ్ 2 అని ఉంటాయి ఒకే పుస్తకంలో. సెమ్ 1లో 6 పాఠాలు ఒక ఉపవాచకం, అలాగే సెమ్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం అండి. మనం 8వ పాఠం, 9వ పాఠం, 10వ పాఠం చూసాము గ్రామరు. ఇప్పుడు 11వ పాఠం. 11వ పాఠం సమదృష్టి, ప్రక్రియ వచ్చి గజల్, ఇతివృత్తం వచ్చి సమానత్వం, రచయిత పైడి తెరేస్ బాబు గారు. చూద్దామండి గ్రామర్. ఫస్ట్ సెమ్ 1లో కూడా గ్రామర్ పెట్టానండి, మొత్తం చెక్ చేయండి. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలను రాయండి. సొంత వాక్యాలండి. చూడండి, తొలకరి చినుకులు వర్ష ఋతువుకు సంకేతం. సంకేతం సంకేతం అంటే గుర్తు. రహదారిపై జీబ్రాచారలో నడకదారికి గుర్తు. ఇక్కడ తల్లి స్పర్శ. తల్లి రోగి చేయిని తాకగానే కదలిక వచ్చింది. ఒక్క చరుపుతో మత్తు వదులుతుంది. చరుపు అంటే రవికి ఒక్క దెబ్బతో నిద్రమత్తు దిగిపోయింది. భవితకై. భవిత అంటే భవిష్యత్తు. భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం కష్టపడాలి. ఎదురీత కష్టమైన పనులకు ఎదురు వెళ్ళడం ఒక పరీక్ష లాంటిది. అవి సొంత వాక్యాలండి. ఇప్పుడు మనం నానార్థాలు చూద్దాము. నానార్థాలు. అందాలు. చూడండి, ఆ కోనసీమ అందాలు కన్నులకింపు కూర్చుతున్నాయి. అందాలు అండి. సౌందర్యం, చక్కదనం, చెలువము. గుణం తెల్లతాడు, స్వభావము, దారం. ఆ నగరం వరదలలో మునిగిపోయింది. వరద, వెల్లువ, ప్రవాహం. సీమలు, దేశం, వరిమది గుర్తు. చూడండి, వరిమది గుర్తు, ఇది ఇంపార్టెంట్ అండి. సీమ, దేశం, వరిమడి గుర్తు. వరిమడి గుర్తు. సీమ, దేశం, వరిమడి గుర్తు. నానార్థాలండి ఇవి. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. చూడండి, ఉదాహరణకు అనవసరంగా రాత్రి వేళలో బయట తిరగరాదు. రాత్రికి మనం పర్యాయ పదం రాయాలి. రాత్రి. నిశ, అంధకారం, రేయి. చెట్లు. చెట్లు అంటే తరువు, వృక్షము, మాను. రైతులు. కృషివలుడు, వ్యవసాయకుడు, సేద్యకాడు. నది. తరంగిణి, స్రవంతి, ఏరు. మిత్రుడు, స్నేహితుడు, నేస్తము, హితుడు. పర్యాయ పదాలండి అవి. నెక్స్ట్ వచ్చి మనకి ప్రకృతి వికృతులు. రేయి, రాత్రి. కులం, కులము. అక్షరం, అక్కరం. మతి, మది. ప్రీవియస్ వీడియోలో అయితే నేను 200 వరకు ప్రకృతి వికృతులు పెట్టాను, చెక్ చేయండి. వ్యుత్పత్తి అర్థాలు. ఇప్పుడు వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిసేది వ్యుత్పత్తార్థం. గురువు, అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు. ఉపాధ్యాయుడు. సూర్యుడు, శౌర్యమును ప్రదర్శించేవాడు. వీరుడు. నేను వ్యుత్పత్తి అర్థాలు కూడా పెట్టానండి, ఒక 100 పైనే ఉన్నాయి, ఛానల్లో చెక్ చేయండి. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. భాస్కరుడు, కాంతిని కలుగుజేయువాడు. విద్యార్థి, విద్యార్థన చేయువాడు. శారద, శరత్కాలమునందు పుట్టినవి. క్షేత్రం, దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. శారద శరత్కాలమునందు పుట్టినవి. చూడండి, ఇక్కడ క్రింది పదాలకు అర్థాలను పట్టికలోని సరైన అక్షరాలతో కూర్చి రాయండి. అర్థాలండి. స్నేహితుడు అంటే మిత్రుడు. తాకుట, స్పర్శ. క్షయం కానిది, అక్షయం. రాత్రి, రేయి. సాధన, ప్రయత్నం, వ్యవసాయం. చూడండి, సాధన, ప్రయత్నం అంటే వ్యవసాయం. చూడండి, క్షయం కానిది అంటే అక్షరం అండి, అక్షరం. చూడండి, ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఆ క్షరం. స్నేహితుడు, మిత్రుడు కదా, మిత్రుడు అని కూడా ఇందులో ఉంటుంది అనమాట. మనం వెతకాలి.
మిత్రుడు మిత్రుడు. తాకుట స్పర్శ స్పర్శ. క్షయం కానిది అక్షరం. రాత్రి రేయి. సాధన ప్రయత్నం అంటే వ్యవసాయం. చూడండి వ్యవసాయము వ్యవసాయం అలా గేమ్లో ఇచ్చారండి పిల్లలకి. అయితే మనకి అర్థాలు చూసుకోవాలి. స్నేహితుడు అంటే మిత్రుడు, తాకుట స్పర్శ, క్షయం కానిది అక్షరం గుర్తుపెట్టుకోవాలి. రాత్రి రేయి, సాధన ప్రయత్నం, వ్యవసాయము. వ్యవసాయం ఒకటి గుర్తుపెట్టుకోండి, క్షయం కానిది అక్షరం ఒకటి, మిగతా విజయే కదా. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి ఉత్వసంధి. ఇక్కడ ఊ వచ్చినప్పుడు కన్ను, ఊ వచ్చినప్పుడు అచ్చొస్తే ఉత్వసంధి. మచ్చ ఒకటి, మచ్చ. ఆ ప్లస్ అచ్చు ఆ వచ్చింది, ఇక్కడ మళ్ళీ అచ్చు వచ్చింది. అచ్చుకి ఆ వచ్చి అచ్చొస్తే అత్వసంధి. ఊ వచ్చి అచ్చొస్తే ఉత్వసంధి. అలాగా ఊ వచ్చి అచ్చొస్తే ఉత్వసంధి, ఊ వచ్చి అచ్చొస్తే ఉత్వసంధి. మచ్చ ఒకటి, గొంతు ఒకటి, మబ్బు ఒకటి, చెట్టు ఒకటి. నెక్స్ట్ అండి, కింది పదాలను విడదీసి సంధి ఏమిటో తెలపండి. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి. సురైక, సుర ప్లస్ ఏక వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు వృద్ధి సంధి. చూడండి వృద్ధి సంధి ఎలా అవుతుందంటే దివ్య కదండి, ఆ వచ్చింది, ఆ వచ్చి ఇక్కడ అవ్వు వచ్చింది. మళ్ళీ ఏక, ఆ వచ్చి ఇక్కడ ఏ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆ అచ్చు వచ్చి ఇక్కడ ఏ వచ్చింది. అష్ట, మళ్ళీ ఇక్కడ ఆ వచ్చి ఇక్కడ ఐ వచ్చింది. అయితే మనకి ఇక్కడ సూత్రం బట్టి ఏంటంటే ఏ ఐ ఓ ఔ అనేవి మీకు కనిపించినట్లయితే అక్కడ ఖచ్చితంగా వృద్ధి సంధే వస్తుందండి. మళ్ళీ ఇందులో మనకి పదం ఉంటుంది కదా, అందులోని ఇలాగా ఔ అనే వచ్చినప్పుడు, ఇలా కై అనే వచ్చినప్పుడు ఇవి వృద్ధి సంధులు అనమాట. సూత్రాన్ని బట్టి చూపిస్తాను మీకు. మనకి సూత్రం కూడా ఇచ్చారు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. పాఠంలోని వృద్ధి సంధి పదాలను గుర్తించండి. వృద్ధి సంధి అయితే ఇందులో మనకి నేర్పిస్తున్నారండి. ఇవైతే రాసుకోండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు కొన్ని అయితే ఇంకా మనకి ఇచ్చారు, అవన్నీ రాసుకున్న తర్వాత ఇవి లాస్ట్లో చెప్తాను, ఇవి రాసుకోండి. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి. సురైక, సుర ప్లస్ ఏక వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు వృద్ధి సంధి. నెక్స్ట్ అండి, విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ, యొక్క వస్తే మనకి షష్ఠీ తత్పురుష సమాసాలు. విభక్తి ప్రత్యయాల్లో ఉంటుంది కదండి. రేయి పగలు, రేయి మరియు పగలు ద్వంద్వ సమాసం. పూర్వ ఉత్తర పదాలకు సమానంగా ఉన్నట్లయితే ప్రాధాన్యం, అవి ద్వంద్వ సమాసం వస్తాయి కదా. రేయి మరియు పగలు. అక్షరం క్షయం కానిది. నన్ తత్పురుష సమాసం అండి, ఇంకా దీని గురించి మనకు చెప్పలేదు. నన్ తత్పురుష సమాసం అని రాయండి. నల్ల మేఘం, నల్లవైన మేఘం అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్, క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. ఇక్కడ 2 సార్లు వర్షం అని వచ్చింది కదండి, దాన్ని మనం 2 కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలన్నమాట. సామాన్య వాక్యాలు అంటే విడివిడివి, కలిపి రాసినప్పుడు సంశ్లిష్ట వాక్యం అంటారు, విడివిడిగా ఉన్నప్పుడు సామాన్య వాక్యాలు అంటారు. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది.
వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. విద్యార్థులు నిరంతరం శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. నెక్స్ట్ అండి, ఇందాక మనకైతే వృద్ధి సంధి గురించి ఇచ్చారు కదా కొన్ని పదాలు. ఇక్కడ అది వివరంగా ఎలాగో ఇచ్చారు చూడండి. మనకి ఒక పదం ఇచ్చారు, సంధి పదం. సంధి పదం ఇచ్చారండి. దీన్ని మనం రెండుగా విభజించాలి కదా. వసుధ ప్లస్ ఏక. వసుధైక అంటే వసుధ ప్లస్ ఏక. వసుధ ప్లస్ ఏక ఇది పూర్వపదం, ఇది పరపదం. పరపదం ఏక అని వచ్చింది, ఏ అని వచ్చింది. ఏ వచ్చినప్పుడు మళ్ళీ అది ఐ, ఐ వచ్చినప్పుడు ఐ వస్తుంది అని చెప్పారు. ఐ అంటే మన గుణింతాల్లో దేంతో సూచిస్తామండి? ఐ అన్నప్పుడు ఇది గుణింతాల్లో ఇది కదా, మన గుణింతాల్లో ఇదే కదా వస్తుంది ఐ అంటే. ఇప్పుడు హల్లులకు అచ్చులు కలిపినప్పుడే గుణింతాలు ఏర్పడతాయి. ఇది ఇలా ఇవి ఉంటే మనం దాన్ని ఏమంటాం? ఐ అంటాం. ఉదాహరణకి కై. కై ఏ అచ్చుకి సమానం? ఐకి సమానం. పై పై అంటే ఐ అన్నమాట. అలాగే ఇంకేదైనా సరే మనకి ఐ అన్నప్పుడు ఈ అచ్చుతో పోల్చాలి గుణింతాల్లో. కో అన్నాం అనుకోండి, కో అంటే ఓతో పోల్చాలి. కో అన్నాం అనుకోండి, దాన్ని ఏమి పోలుస్తాం? ఓతో పోలుస్తాం. కౌనేమంటాం? ఓ ఔ. అలాగా ప్రతి అచ్చుని గుణింతాల్లోని అచ్చుని అల్లుని కలిపి గుణింతాలు ఏర్పడ్డాయి కదా. అలాగా ఇక్కడ మనకి దై అంటే ఐ అన్నమాట, లై అంటే ఐ. చూడండి ఇక్కడ ఇది కూడా అయ్యే. ఇక్కడ ఇది ఔ వచ్చింది. ఇది దివౌకసులు అంటే ఔతో సమానం. దేశౌన్నత్యం సౌ అంటే ఔతో సమానం. గంగౌగం అంటే ఔతో సమానం. అలాగ మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఒక పదం సంధి విడదీయమని ఇచ్చారో వసుదైక, సకలైక్యం, దయైదితం, మహైశ్వర్యం, దివౌకసులు, దేశౌన్నత్యం, గంగౌఘం, మహౌన్నత్యం, రుణార్ణం ఇవన్నీ మనకి వృద్ధి సంధి అన్నమాట. అయితే చూడండి, అన్నీ అయితే గై గౌ ఇచ్చారు కదా. ఇక్కడ మట్టుకు రుణార్ణం అనే పదం ఇచ్చారు. అది కూడా సూత్రంలో ఉంది చూడండి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. పాఠంలోని వృద్ధి సంధి పదాలను గుర్తించండి అని ఇచ్చారు. మనకి ఇవన్నీ కామన్గా ఉన్నాయండి పదాలన్నీ. ఈ రుణార్ణం మటుకు డిఫరెంట్గా ఉంది చూడండి. రుణార్ణం, రుణ ప్లస్ రుణం అని విడదీశారు. రుణ ప్లస్ రుణం అని విడదీశారు అనమాట రుణార్ణంకి. ఇది వృద్ధి సంధి అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ పదం అయితే. మిగతావన్నీ పదాలు రాసుకోండి, అవన్నీ వృద్ధి సంధులే. మళ్ళీ ఒకసారి చదువుతాను. వసుదైక, వసుధ ప్లస్ ఏక వృద్ధి సంధి. సకలైక్యం, సకల ప్లస్ ఐక్యం. దైదిత్యం, దా ప్లస్ ఏదితం, దైదిత్యం. మహైశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం. దివౌకసులు, దివా ప్లస్ ఓకసులు. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం. గంగౌగం, గంగా ప్లస్ ఓగం. మహోన్నత్యం, మహా ప్లస్ ఔన్నత్యం. రుణార్ణం, రుణ ప్లస్ రుణం. ఇవన్నీ వృద్ధి సంధులేనండి. సంధి పదం విడదీసినప్పుడు పూర్వపదంలో చివరన ఆ రావాలి,
పరపదంలో మొదటి అక్షరం ఏ, ఐ, ఓ, ఔ, రూలు రావాలి. ఏకాదేశమైన వర్ణం వచ్చి ఐ, ఔ, ఆర్. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. పాఠంలోని వృద్ధి సంధి పదాలను గుర్తించండి. సూత్రం అండి, వృద్ధి సంధి సూత్రం ఇది. అయిపోయండి లెసన్లోని గ్రామర్ పాయింట్. నెక్స్ట్ లెసన్ వచ్చి భువన విజయం. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.